చూడకపోతే నేను కొన్ని పాయింట్స్ ఏవైతే రన్నింగ్ నోట్స్ ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ ఎలా రాసుకోవాలని నీట్ గా చెప్తాను. అది చెప్పేటప్పుడు మీరు చూడాలి కదా, చూస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మంచిగా మీరు ప్రతిదీ కూడా చూసి మాకు రన్నింగ్ నోట్స్ కావాలి ఎలా రాయాలి అనేది మాకు అడిగితే నేను చెప్తాను నెక్స్ట్ వీడియోస్ లోని. ఓకే, మీరు ఒకసారి కమెంట్ చేయండి. ఓకే, అది మ్యాటర్. సో ఇంకొక క్రైటీరియా ఉంది, మీరు ప్రిపేర్ అవ్వడానికి మీకు చెప్పడానికి ఇంకొక క్రైటీరియా ఏంటి, ఎందుకు ప్రిపేర్ అవ్వమని చెప్తున్నాను బాగా అంటే, మీకు మీ అందరికీ తెలుసు ఎంసెట్ అనేది ఎవరు రాస్తారు? ఇంటర్ స్టూడెంట్స్ రాస్తారు. ఇంటర్ స్టూడెంట్స్ రాసి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో ఎంట్రన్స్ తీసుకుంటారు. ఫర్ సపోజ్ మీకు సిఎస్సి అనే బ్రాంచ్ ఉంది. సిఎస్సి అనే బ్రాంచ్ లో ఎంసెట్ ద్వారా సిఎస్సి ఫస్ట్ ఇయర్ లో మీకు 360 స్టూడెంట్స్ కి సీట్స్ ఉన్నాయి. 360 సీట్స్ ఉన్నాయి. యాజ్ పర్ ది రూల్స్ మనకి ఈ సెట్ కి ఎప్పుడు ఎలా అలాట్ చేస్తారంటే, కన్వీనర్ కోటా ప్రకారం కానీ మనకి ఈ సెట్ ఏదైతే మనకి ఈ సెట్ ఉందో, ఎవరైతే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ మనకి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ కి ఎంట్రన్స్ కి రాస్తారో, దానికి ఈ 360 సీట్స్ లో 10% ఆఫ్ సీట్స్ అనేవి మనకి రిజర్వ్ అయి ఉంటాయి ఫర్ ఈ సెట్ స్టూడెంట్స్. కాబట్టి మీరు ఎంత కాంపిటీషన్ ఉంటుంది, ఆల్రెడీ మీరు ఇప్పుడు 4 మంత్స్ దగ్గరలో ఉన్నారు ఎగ్జామ్ కి. 1 ఇయర్ ముందు నుండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, 2 ఇయర్స్ ముందు నుండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఈ 4 మంత్స్ లో కూడా నేను చెప్పిన తర్వాత మంచిగా స్టార్ట్ చేసి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు ఉంటారు. మీరు ఎప్పుడో లాస్ట్ మంత్ లో చూసుకుందాం అనుకుంటే ఈ 10% సీట్స్ లో మీరు ఉండాలా? ఈ 10% సీట్స్ ప్రతి కాలేజ్ లో ఉంటాయి. బట్ టాప్ కాలేజెస్ లో కూడా మీకు 10% సీట్స్ కి ఎంతో మంది పోటీ పడుతూ ఉంటారు. మీకు అందులో మీరు ఉండాలి అంటే యూ షుడ్ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. అండ్ ఇంకొక చిన్న గుడ్ న్యూస్ ఏంటి అంటే, లెస్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఈ 360 సీట్స్ లో 10% అంటే ఎంత? 36 సీట్స్. ఓకే, 36 సీట్స్ కదా. ఈ 36 సీట్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. దానికన్నా ఎక్కువ సీట్స్ కూడా నేను లాస్ట్ ఇయర్ అబ్జర్వ్ చేశాను కొన్ని కాలేజెస్ లో. కొన్ని కాలేజెస్ లో అయితే 150+ సీట్స్ కూడా సిఎస్సి స్టూడెంట్స్ కి, ఈసీఈ స్టూడెంట్స్ కి నేను అబ్జర్వ్ చేశాను. అది మీకు అదృష్టం అనుకోవాలి, ఆ సీట్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటి అంటే, మీకు మంచి ర్యాంక్ వచ్చిందంటే మీరు కూడా మంచి టాప్ అటానమస్ కాలేజెస్ లోకి ఎలిజిబిలిటీ పొందుతారు. మీ కేటగిరీ తగ్గట్టుగా మీరు కూడా దానిలోకి వెళ్లే ఛాన్స్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ లో ఉంటది. మీకు 36 సీట్స్ ఉన్నాయి, నేను వెళ్ళలేనేమో అనుకోకండి. కొన్నిసార్లు సీట్స్ ఏమైనా పెంచొచ్చు. ఆ పెంచేటప్పుడు మీరు అదృష్టవంతులు అవుతారు. మీకు మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా పర్టికులర్ కాలేజెస్ లోకి వెళ్ళి సెటిల్ అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ నా దగ్గరే కౌన్సిలింగ్ గైడెన్స్ తీసుకొని అలా చాలా మంది ఈ సిఎస్సి, ఈసీఈ స్టూడెంట్స్ చాలా మంది మంచి కాలేజెస్ లో, అటానమస్ కాలేజెస్ లో కూడా ప్లేస్ అయ్యారు. వాళ్ళ ర్యాంక్స్ మ్యాటర్స్ అండ్ అలానే సీట్స్ కూడా కొన్ని పెరుగున్నాయి. కాబట్టి అది ఎవ్రీ ఇయర్ వర్కౌట్ అవుతుందని చెప్పను. బట్ ఈ 10% ఆఫ్ సీట్స్ లో మీరు ఉండాలి అంటే యూ షుడ్ ప్రిపేర్ అట్లీస్ట్ ఫర్ దిస్ 4 months. అది నా ప్యూర్ సజెషన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.